హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో నేను ఎలా దీపాలు పెడతాను అనేది వీడియో అయితే చేస్తాను. అంటే వీడియోలో చూపిస్తాను పెట్టేసిన తర్వాత అన్నీ. నేను సెల్ఫ్గా ఒక్కటే వీడియో తీసుకోవాలి, ఎవరు నాకు సపోర్ట్ లేదు కాబట్టి నేను వీడియో తీసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత మీకు వీడియోలో అయితే నేను అంతా చూపిస్తాను. చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంట్లో దీపాలు అయితే ఇలా వెలిగిస్తూ ఉన్నాను. ఇంకా ఒకటి ఉంది అరేంజ్ చేసేది, ఇది అరేంజ్ చేస్తాను. చూసారు కదా, ఇది కూడా నేను ఇప్పుడు అరేంజ్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. ఇదో స్వామివారికి నైవేద్యం సమర్పించినాము. అంటే మార్నింగ్ నేను టెంకాయ అయితే కొట్టేశాను అనమాట. అమ్మకి హెల్త్ బాగలేక నైవేద్యం ఈవినింగ్ చేయిస్తానంటే చేసిచ్చింది. ఇంకా ఇప్పుడైతే ప్రసాదం అయితే చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను కార్తీక పౌర్ణమి రోజు దేవుడి రూమ్లో అదే పూజ గదిలో ఇలా అరేంజ్ చేశానమాట. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఈ క్యాండిల్స్ అవి వెలిగిక ముందు, ఇప్పుడు వెలిగించిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా అంతా మొత్తం పెట్టేసి సెట్ చేసిన తర్వాత దేవుడి రూమ్ని ఇలా వీడియో తీశాను. ఎలా ఉంది చూడండి, బాగుందా మా దేవుడి గది? ఫ్రెండ్స్, చూసారు కదా, మా ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ దీపావళి రోజే నేను ఇలా వీడియో తీసి పెట్టాలనుకున్నాను, ఆ రోజు కుదరలేదన్నమాట. అందుకని చెప్పి నేను ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఈవినింగు అలా దీపాలు పెట్టేసుకొని పూజ అయితే చేశాను. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను బయటికి వెళ్ళలేను కదా, అందుకని ఇంట్లోనే ఇలా చేసేసాను దేవుడి దగ్గర. అంటే మా కజిన్ వాళ్ళు, అంటే మా మరదలు, మా వదిన వాళ్ళు అయితే వెళ్తారు, వెళ్ళి బయట గుళ్ళో దీపాలు అవి పెట్టేసి వస్తారు. మనకి అంత సీన్ లేదు కదా, అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నాను. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మొదట్లో నేను చెప్పాల్సింది, కానీ తొందరగా వీడియో చేయడం వల్ల, నేను ఫాస్ట్గా చేయడం వల్ల చెప్పలేకపోయానమాట. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నాకు ఈ హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్కి, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా హాయ్ అండి. అదండి ఇవాళ మన వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని కొంచెం ఫాలో అవ్వండి, ప్లీజ్. డే బై డే ఖచ్చితంగా నేను లాంగ్ వీడియో పెడతాను. డే బై డే కుదరకపోతే కనీసం 2 డేస్కి ఒకసారైనా నేను లాంగ్ వీడియో పెడతాను. అందరూ చూడండి నా వీడియోస్ని, బోర్గా మాత్రం ఫీల్ అవ్వద్దు. పెద్దవాళ్ళందరికీ నేను మొదట్లో నమస్కారం పెట్టలేదు, సారీ, క్షమించండి. మరోసారి పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారము. అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ శివుని ఈ కరుణా కటాక్షం అందరికీ ఉండాలండి. అందరూ బాగుండాలి, అదే నేను కోరుకుంటాను. అందరికి కూడా మరోసారి హాయ్, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ.